ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఫస్ట్ ప్రైజ్ అఖిలకి ఎందుకు ఇచ్చామంటే బొమ్మ చక్కగా వేయటమే కాకుండా దాని గురించి ఎంత చక్కగా రాసిందో చూడండి. ఇది అక్కా చెల్లెళ్ళ అనుబంధం. మా అమ్మకు ఏ కష్టం వచ్చినా మా పెద్దమ్మ తీరుస్తుంది. మా అమ్మ బాధను తన బాధగా అనుకుని సహాయం చేస్తుంది. అందుకే మా అమ్మతో పాటు మా పెద్దమ్మ కూడా నాకు చాలా చాలా ఇష్టమని రాసింది. తోడబుట్టిన వాళ్ళు ఇలా ఉండాలని మంచి మెసేజ్ ఇచ్చింది. అందుకే అఖిలకి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చాం. ఇది కరెక్ట్ గా లేదండి. ఆ పాప ఫస్ట్ గేమ్ లో ఓడిపోయింది కదా, మీరు ఫస్ట్ ప్రైజ్ ఎలా ఇస్తారు? తను కలెక్టర్ గారికి బంధువనా? గెలిస్తే రెండూ గెలవాలి. ఒక దాంట్లో గెలిస్తే ఇచ్చేస్తారా? అది కరెక్ట్ కాదు. కరెక్టే. ఎలా కరెక్ట్ అండి? ఫస్ట్ గేమ్ ఓడిపోలేదా? లేదు, తనే గెలిచింది. ఎలా గెలుస్తుందండి? మీరు కదా తన తల్లి. కాదు, మా అక్కే చిన్నికి తల్లి. తల్లి 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 అప్పో, నువ్వుండక్క. నన్ను నిజం చెప్పని. నిజమేంటో అందరికీ తెలియాలి. నాకేం అర్థం కావట్లేదు. నిజంగా చిన్ని నా కూతురు కాదు, మా అక్క కూతురు. నాకు పిల్లలు పుట్టరని తెలిసి మా అక్కకి ఇద్దరు పుడితే ఒక అమ్మాయిని నాకిచ్చి ఇంకొక అమ్మాయిని తను పెంచుతుంది. నాకిచ్చిన ఆ అమ్మాయే ఈ చిన్ని. ఆ అమ్మాయే బుజ్జి. ఆ రోజు మా అక్క తన కన్న కూతుర్ని నాకిచ్చి ఎంతో బాధతో వెళ్ళిపోయింది. ఇన్ని రోజులు తన కూతురికి దూరంగా ఉన్నానంటూ ఎంతో బాధపడింది. దగ్గర ఉన్నా కూడా నేనే నీ తల్లిని అని చెప్పుకోలేక మా అక్క ఎంత కుమిలిపోయిందో నాకు తెలుసు. మా అక్క కూతురు చిన్నికి ఏ రోజు అర్థమవ్వకూడదని మా అక్క చాలా ప్రయత్నించింది. చివరికి మా చిన్నియే గెలిచింది. అమ్మా, నువ్వు చెప్తుంది నిజమా? నేను నీ కూతుర్ని కానా? బుజ్జుమమ్మి కూతుర్నా? నిన్ను కన్న తల్లి తనేరా, నేను కాదు. వెళ్ళు తల్లి, నీ తల్లి దగ్గరికి వెళ్ళు. నువ్వేనా నా మమ్మీ? మరి నువ్వు నాకు ఎప్పుడు చెప్పలేదు కదా మమ్మీ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.